ఈ నెల 31 వరకు కరీంనగర్లోని శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న కళాభారతి చేనేత హస్తకళ మేళా, హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు నిన్న జూలై 31న కళాభారతి చేనేత హస్తకళ మేళా, హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శనను అట్టహాసంగా ప్రారంభించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఈ నెల 31 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాల మేళవింపు గల వారసత్వ కళలకు జీవం పోస్తూ దేశ సంస్కృతిలో అంతర్భాగమైన చేనేత హస్తకళలు సమైక్య జీవన సౌందర్యానికి ప్రతీకలు. అగ్గిపెట్టెలో పట్టుచీరను మరిచిన అద్భుతంగా కళా నైపుణ్యం కలిగిన కళాకారులు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన అద్భుత కళాఖండాలను తయారు చేశారు. మనం బతుకుతూ 10 మందిని బతికించుకుందాం అనే సంకల్పంతో చేనేత హస్త కళాకారుల సంక్షేమం కోసం, నిరుద్యోగ విన్యాంగుల శ్రేయస్సుల కోసం, వారి జీవనోపాధి కోసమే ప్రభుత్వాల మీద ఆధారపడకుండా నిరుద్యోగులుగా మిగిలిపోకుండా సమాజ శ్రేయస్సుకై దాదాపు 100 మంది కళాకారులు స్వయం సహాయక సంఘంగా ఏర్పడ్డారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కళాకారులు తయారు చేసిన చేనేత వస్త్రాలు, హస్తకళా రూపాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఒక ప్రదర్శనను ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసి విక్రయాలు జరపడం ద్వారా అటు కళాకారుల జీవనోపాధిని, ఇటు వినియోగదారులకు వస్తువు నాణ్యత ధరల్లో లాభసాటిగా ఉంటుందని భావించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ నగరాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ప్రజా స్పందనను దృష్టి అందించుకొని స్థానిక శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో కళాభారతి చేనేత హస్తకళ మేళా, హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.